గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వర రెడ్డి అండ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. ఈ రోజు మనం వీడియోలో ఇంట్రో పజిల్స్ లో 42 డిస్కస్ చేద్దాం. ఒక కొత్త ప్లేలిస్ట్ స్టార్ట్ చేసినాం ఇంట్రో పజిల్స్ అని చెప్పి. ఎందుకంటే 2000 సబ్స్క్రైబర్స్ అన్న అకేషన్ లో ఈ కొత్త ప్లేలిస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇంట్రో పజిల్స్ అని. ఈ ప్లేలిస్ట్ వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇంట్రో పజిల్స్ వల్ల ఏదైనా క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ రౌండ్ లో యాప్టిట్యూడ్ టెస్ట్, వర్బల్, టెక్నికల్, కోడింగ్ ఉంటుంది. అది క్వాలిఫై అయితే కొంతమంది జీడీ జాబ్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ రౌండ్ టిఆర్ ఉంటుంది, టెక్నికల్ ఇంటర్వ్యూ. అది అయిపోయిన తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. రీసెంట్ గా ఒక 6-7 ఇయర్స్ నుంచి హెచ్ఆర్ ఇంటర్వ్యూలు కూడా ఇంటర్వ్యూ పజిల్స్ అడుగుతుండ్రు, పజిల్స్ అంటే యాప్టిట్యూడ్ పజిల్స్ మీద. సో ఆ ఇంటర్వ్యూ పజిల్స్ మీరు ఆన్సర్ ఎమ్మటే చేయగలిగితే ఎమ్మటే జాబ్ ఇస్తారు. ఓకేనా? సో ఇంటర్వ్యూలో అంటే ఈ పజిల్స్ అనేది హెచ్ఆర్ ఇంటర్వ్యూలకే కొన్ని పజిల్స్. సో మీరు ఈ పజిల్స్ లో మీకు వచ్చే అడ్వాంటేజ్ అంటే ఆ పజిల్స్ కి మీరు ఇమీడియట్ గా ఆన్సర్ చేయగలిగితే మీకు హెచ్ఆర్ లో ఈజీ క్వాలిఫై ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని మేము న్యూ ప్లేలిస్ట్ స్టార్ట్ చేసినాము ఇంటర్వ్యూ పజిల్స్ అని చెప్పి. ఆల్రెడీ ఇంత ముందు పార్ట్ 1 అయిపోయింది, ఇది పార్ట్ 2. ఓకేనా? ఎవ్రీ మండే మేము పజిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సాటర్డే రోజు దానికి సంబంధించిన కీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకు మండే టు సాటర్డే అంటే ఈ మిడిల్ డేస్ లో మీరు ట్రై చేయొచ్చు అని చెప్పి. ఓకేనా? సో ఈ పజిల్స్ వల్ల నాట్ ఓన్లీ జాబ్ కోసం మీకు లాజికల్ స్కిల్స్ పెరుగుతాయి. అయితే ఈ పజిల్స్ చేసేటప్పుడు మైండ్లో ఏముండాలంటే ఈ ఇంటర్వ్యూ అడిగే ప్రతి క్వశ్చన్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, లాజిక్ ఉంటుంది. అంటే మీరు హెచ్ఆర్ ముందు కూర్చున్నారు, హెచ్ఆర్ ఒక వైట్ పేపర్ ఇచ్చి ఆ పజిల్ అడిగితే మీరు ఎప్పుడైతే క్యాలిక్యులేషన్ చేసి స్టార్ట్ చేసిండ్రో ఆ హెచ్ఆర్ మిమ్మల్ని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇంటర్వ్యూ అడిగే ఏ పజిల్స్ కూడా క్యాలిక్యులేషన్స్ ఉండవు, లాజిక్ మాత్రమే ఉంటుంది. అంటే ఆ లాజిక్ మీరు ఐడెంటిఫై చేయాలి. అంటే ఒక వైట్ పేపర్ ఇచ్చి హెచ్ఆర్ పజిల్ అడగగానే మీరు ఏం చేయాలంటే ఏదో లాజిక్ ఉంటుంది పజిల్ కి, లేకపోతే హెచ్ఆర్ ఆ క్వశ్చన్ ఎందుకు అడుగుతారు అనే థాట్ ప్రాసెస్ తో మీరు ఆన్సర్స్ ఆలోచన స్టార్ట్ చేయాలి. అంటే మీ ఆలోచన విధానం ఎట్లా ఉండాలంటే దీనికి ఏదో లాజిక్ ఉంది, ఆ పార్ట్ ఫ్రమ్ జనరల్ మెథడ్ అని చెప్పి. ఇంతకుముందు వీడియోలో 3 పజిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఫస్ట్ పజిల్ 5 zeros తో 120 ఎలా చేయడం. కొంతమంది సార్ 1 2 యాడ్ చేయండి అంటారు, లేదా 0కి 20 తీసుకో, అట్లా తీసుకోకూడదు. సో లాజిక్ ఏంటంటే 0 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 ఫ్యాక్టోరియల్ ప్లస్ 0 హోల్ ఫ్యాక్టోరియల్. సో 5 ఫ్యాక్టోరియల్ అంతా 120. సెకండ్ పజిల్ ఏం చెప్పాం, ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఇంటూ అప్ టు ఎక్స్ మైనస్ జెడ్. కొంతమంది ఎక్స్ పవర్ 26 అనుకుంటారు, కానీ లాజిక్ ఏంటిది, మధ్యలో ఎక్స్ మైనస్ ఎక్స్ వస్తుంది. ఎక్స్ మైనస్ ఎక్స్ వల్ల 0 ఇంటూ ఎనీథింగ్ 0. థర్డ్ పజిల్ ఏంటిది, 4 పాయింట్స్ ఇస్తే ఈక్వల్ డిస్టెన్స్ అరేంజ్ చేయాలి. అందరు స్క్వేర్ అనుకుంటారు, డయాగ్నల్ సేమ్ ఉండదు. ట్రయాంగిల్ అనుకుంటారు, 3 పాయింట్స్ ఉంటాయి. రెక్టాంగిల్ అనుకుంటారు, 2 సైడ్స్ సేమ్ ఉంటాయి. రాంబస్ అనుకుంటారు, డయాగ్నల్ సేమ్ ఉండదు. ఇవన్నీ రాంగ్ ఆన్సర్స్. ఇలా అనుకోవాలని చెప్పి హెచ్ఆర్ క్వశ్చన్ అడుగుతారు. సో ఆన్సర్ ఏంటిది, పిరమిడ్, ట్రయాంగిల్, ఒక పాయింట్. సో ప్రీవియస్ వీడియోలో ఈ 3 పజిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ఇంకొన్న 3 పజిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు ప్రామిస్ చేసినట్టు. సో వీక్లీ 3 పజిల్స్ అంటే 52 వీక్స్ అంటే 1 year కి 156 పజిల్స్ మీరు సాల్వ్ చేయొచ్చు. 156 పజిల్స్ మీరు సాల్వ్ చేసినారంటే వన్స్ ఇమాజిన్ హెచ్ఆర్ అంతకంటే ఎక్కువ ఎవరు అడిగినా సరే ఈ యొక్క నాలెడ్జ్ తోటి మీరు ఆ పజిల్ ఈజీ క్రాక్ చేయొచ్చు. ఓకేనా? సో కమింగ్ టు 4th పజిల్. ఇంతకుముందు 3 పజిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ 4th పజిల్ ఏంటంటది, ఏ కామా బి కామా సి అని ఒక 3 నెంబర్స్ ఉన్నాయి. ఏ కామా బి కామా సి ఆర్ 3 non-negative integers such that 28a plus 30b plus 31c equal to 365. ఓకేనా? సో ఏ కామా బి కామా సి ఆర్ 3 non-negative integers such that 28a plus 30b plus 31c equal 365. Then a plus b plus c equal to question mark. So a comma b comma c are 3 non-negative integers such that 28a plus 30b plus 31c equal to 365. Then a plus b plus c equal to question mark. ఇది ఒక పజిల్. ఓకేనా? సో a comma b comma c నెంబర్స్ 3 నెంబర్స్ such that 28a plus 30b plus 31 equal 365 అయితే a plus b plus c యాడ్ చేసి అంత వస్తుంది. ఇది ట్రై చేయండి. నెక్స్ట్ 5th పజిల్ ఏంటంటే మీకు ఒక 100 గిఫ్ట్స్ ఇస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఒక 100 గిఫ్ట్లు ఇస్తాం. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే ఆ గిఫ్ట్ని మీ ప్రిన్సిపల్ సార్ క్యాబిన్ దగ్గర నుంచి మీ క్లాస్ రూమ్ తీసుకురావాలి. సో మీ క్లాస్లో ఒక స్టూడెంట్ చెప్పినాం తీసుకురమ్మని చెప్పి, ఆ అబ్బాయికి ఒక ఆఫర్ ఇచ్చినాం. ఏంటంటే ఆఫర్, ఒక గిఫ్ట్ సేఫ్ తీసుకొస్తే 3 రూపాయలు ఇస్తారు. మొత్తం 100 గిఫ్ట్స్ ఉన్నాయి. ఒక గిఫ్ట్ అబ్బాయి చాంబర్ నుంచి క్లాస్ రూమ్కి సేఫ్గా తీసుకొస్తే 3 రూపీస్ ఇస్తాం. అది తెచ్చే ప్రాసెస్ లో బ్రేక్ చేస్తే ఆ అబ్బాయి మనకు 9 రూపీస్ ఫైన్ పే చేయాలి. మొత్తం 100 గిఫ్ట్స్ ఉన్నాయి. ఆ అబ్బాయి సేఫ్ తెస్తే 3 రూపాయలు ఇస్తాం. తెచ్చే ప్రాసెస్ లో బ్రేక్ చేస్తే ఆ అబ్బాయి మనకు ఫైన్ పే చేయాలి 9 రూపీస్. ఒకవేళ అన్ని సేఫ్ తెచ్చుంటే నేను 300 రూపీస్
ఇవ్వాలి అంతే కదా. ఒక గిఫ్ట్కి 3 రూపీస్ అంటే 100 గిఫ్ట్స్కి 300. కానీ ఎంత ఇచ్చినానంటే 156 ఇచ్చాను. ఓకేనా, మొత్తం 100 గిఫ్ట్లు ఉన్నాయి. ఒక గిఫ్ట్ సేఫ్ తీస్తే 3 రూపాయలు ఇస్తాం. అదే బ్రేక్ చేస్తే అబ్బాయి నాకు ఫైన్ పే చేయాలి 9 రూపీస్. అన్ని సేఫ్ ఇచ్చుంటే 300 రూపీస్ ఇచ్చేవాడిని, కానీ 156 ఇచ్చాను. ఎందుకంటే కొన్ని గిఫ్ట్లు బ్రేక్ చేసిండు, ఇన్ని బ్రేక్ చేసిండు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ ఇంట్లో అడుగుతారు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటది మొత్తం 100 గిఫ్ట్లు ఉన్నాయి. సేఫ్ తీస్తే 3 రూపాయలు ఇస్తాం. బ్రేక్ చేస్తే అబ్బాయి మనకు 9 రూపీస్ ఫైన్ పే చేయాలి. అన్ని సేఫ్ తెచ్చుంటే నేను 300 రూపీస్ ఇచ్చేవాడిని, కానీ ఎంత ఇచ్చినానంటే 156 ఇచ్చాను. ఎందుకంటే కొన్ని బ్రేక్ చేసిండ్రు, ఎన్ని బ్రేక్ చేసినది క్వశ్చన్. ఓకేనా, ఇది ఇంటర్వ్యూ పజిల్. 5th పజిల్. నా 6th పజిల్ ఇలాంటిదే. ఏంటంటది 80 క్వశ్చన్స్ కి ఎగ్జామ్. ఎన్ని క్వశ్చన్స్ కి ఎగ్జామ్? 80. ఇది ఒకప్పుడు టీసీసీలు అడిగినారు, ఇది రిటర్న్ టెస్ట్ లోనే. తర్వాత ఇలాంటి లాజిక్ బేస్ చేసుకుని హెచ్ఆర్లు అడుగుతారు. ఓకేనా, ఇంతకుముందు క్వశ్చన్ లాజిక్, ఈ క్వశ్చన్ లాజిక్ సేమ్. 80 క్వశ్చన్స్ కి ఎగ్జామ్ ఉన్నాయి. ఒకవేళ మీ కరెక్ట్ ఆన్సర్ అయితే 2.5 మార్క్స్ వస్తాయి. ఒకవేళ మీ ఆన్సర్ కరెక్ట్ అనుకోండి, మీకు 2.5 మార్క్స్ వస్తాయి. ఒకవేళ రాంగ్ అయితే నెగిటివ్ మార్క్స్ కూతున్నాయి 1.5. సో ఎగ్జామ్ 80 క్వశ్చన్స్ కి కరెక్ట్ చేస్తే 2.5 మార్క్స్ వస్తాయి. ఒకవేళ మీ ఆన్సర్ రాంగ్ అనుకోండి, 1.5 మార్క్స్ నెగిటివ్ కట్ అయితే. నెగిటివ్ కట్ అయినప్పుడు కూడా మీరు అన్ని క్వశ్చన్ అటెంప్ట్ చేసి 80 అంటే ఏబిసిడి పెట్టి టిక్ చేసిండ్రు. ఓకేనా, 80 క్వశ్చన్స్ కి ఎగ్జామ్. మీ ఆన్సర్ కరెక్ట్ అయితే 2.5 మార్క్స్ వస్తాయి. రాంగ్ చేస్తే 1.5 మార్క్స్ నెగిటివ్. నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పటికి కూడా మీరు 80 క్వశ్చన్ అటెంప్ట్ చేసిండ్రు. మీకు వచ్చిన మార్క్స్ ఏంటంటే 100. మీకు ఎగ్జామ్ రాస్తే ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 100. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేసిండ్రు, ఇది క్వశ్చన్. ఎగ్జామ్ 80 క్వశ్చన్స్ కి కరెక్ట్ చేస్తే 2.5 మార్క్స్ వస్తాయి. రాంగ్ చేస్తే 1.5 మార్క్స్ నెగిటివ్. నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు కూడా మీరు 80 క్వశ్చన్ అటెంప్ట్ చేసిండ్రు. మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని? 100. ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేసిండ్రు. సో ఈ వీడియోలో ఈ 3 పజిల్స్ ఆన్సర్ చెప్పండి. సో ఇంతకుముందు వీడియోలో 3 పజిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. నౌ 3 పజిల్స్. ఫస్ట్ పజిల్, A, B, C are 3 non-negative integers such that 28A plus 30B plus 31 is equal to 365. Then A plus B plus C equal to question mark. సెకండ్ వన్, మీకు ఒక 100 గిఫ్ట్లు ఇస్తాం. ఒక స్టూడెంట్ క్లాస్ లో నుంచి ప్రిన్సిపల్ సార్ క్యాంపెయిన్ నుంచి మీ క్లాస్ రూమ్ సేఫ్ తెస్తే 3 రూపీస్ ఇస్తాం. ఆ తెచ్చేటప్పుడు ఆ అబ్బాయి మనకు బ్రేక్ చేస్తే 9 రూపీస్ ఫైన్ పే చేయాలి. అన్ని సేఫ్ తెచ్చుంటే 300 రూపీస్ ఇచ్చేవాడిని, కానీ 156 ఇచ్చాను. ఎందుకంటే కొన్ని బ్రేక్ చేసిండు. ఎన్ని బ్రేక్ చేసిండు క్వశ్చన్ మార్క్. థర్డ్ పజిల్ అంటే 6th పజిల్, మొత్తం 80 క్వశ్చన్స్ కి ఎగ్జామ్. మీరు ఒక ఎగ్జామ్ రాస్తారు 80 క్వశ్చన్స్ కి. ఒకవేళ మీ ఆన్సర్ కరెక్ట్ అయితే 2.5 మార్క్స్ వస్తాయి. ఒకవేళ రాంగ్ అనుకోండి 1.5 మార్క్స్ నెగిటివ్ కట్ అవుతాయి. సరే, నెగిటివ్ కట్ అయినప్పుడు కూడా ఆ అబ్బాయి 80 క్వశ్చన్ అటెంప్ట్ చేసిండ్రు. ఆ అబ్బాయికి వచ్చిన మార్క్స్ 100. ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేసిండ్రు. సో ఈ వీడియోలో ఈ 3 పజిల్స్ ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. ఇలా ప్రతి మండే రోజు 3 పజిల్స్ అప్లోడ్ చేస్తాం. సాటర్డే రోజు వాటికి సంబంధించిన ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, సో ఇలా మేము డిఫరెంట్ ప్లేలిస్ట్ స్టార్ట్ చేసినాం. ఫస్ట్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్, అందులో అన్ని టాపిక్స్ కి సంబంధించిన బేసిక్ వీడియోస్ అప్లోడ్ చేసినాం. ఎవరైతే థర్డ్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో ఉంటారో వాళ్ళు ఆ 36 టాపిక్స్ ని ఒకసారి చూడండి. ఈవెన్ ఫైనల్ ఇయర్స్ కూడా మీరు ప్లేస్మెంట్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆ వీడియోస్ అన్ని చూసి వెళ్తే మీకు అన్ని టాపిక్స్ మీద ఐడియా వస్తుంది. ఇంకొక ప్లేలిస్ట్ ఉంటుంది కెరీర్ అండ్ గ్రోత్ సిరీస్. అంటే ఈ టాపిక్స్ అని ప్రాక్టీస్ చేసిన తర్వాత డిఫరెంట్ కంపెనీస్ యొక్క ప్యాటర్న్, వాటి యొక్క క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. నా థర్డ్ ప్లేలిస్ట్ ఇంటర్వ్యూ పజిల్స్. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఫస్ట్ రౌండ్ నుంచి జాబ్ వచ్చేందరికి ఎలాంటి స్కిల్స్ కావాలనో అవన్నీ మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలా మా యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ జూనియర్స్ కి, మీ సీనియర్స్ కి, మీ రిలేటివ్స్ కి మా లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.